శ్రీరామచంద్రమూర్తికి, సీతామాతకు, ఆంజనేయ స్వాముల వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, సమస్త గురుమండలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. సీతాయనం. ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని మనకు అందించిన డీనా మెరియం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సీతాయనం చదువుకుంటున్నాము. ఇంతవరకు మనం సీతామాత ఎలా వచ్చింది, వాళ్ళ తండ్రి గారు ఎలా తీసుకొచ్చారు అనే అంతవరకు తెలుసుకున్నాము. సీతామాత వచ్చింది. ఇప్పుడు సీతామాత విద్యాభ్యాసం. సీత ఉనికి పరివార పరిచారకులనందరినీ మార్చింది. ఆమె ఇంటికి వచ్చి చాలా రోజులైంది. ఆమె నడక, ఆమెను చూసి అందరూ ఇంకా చాలా మారిపోయారనమాట. ఇప్పుడు ప్రతిదీ ఆమె చుట్టూనే తిరుగుతుంది. జనక మహారాజు, సునయనామాతలు ఆమె దగ్గరే కూర్చుని ఆమె నిద్రపోతుంటే గంటల కొద్దీ గడిపేవారు. నేను ఆ మహారాజును ఈ విధంగా ఎప్పుడూ చూడలేదు. ఆ సీతామాత చుట్టూనే నిద్రపోతున్నా, ఆడుకుంటున్నా ఆమె చుట్టూనే ఉన్నారన్నమాట జనక మహారాజు, సునయనామాత. భౌతిక ప్రపంచంలో ఏదైనా ఆయనను అన్ని బంధాలను మార్పు చెందిన మా మహారాజును అలా స్థిరంగా ఉంచగలిగినదని, అంటే ఎప్పుడు ఆయన ఊరి ప్రజల్ని చూసుకోవటం, లేదా అడవిలోకి వెళ్ళటం, ధ్యానం చేసుకోవటం, అలా ఇప్పుడు ఈ బంధాలు మార్పు చెందింది మన మహారాజును. ఆయన ఆ అమ్మాయిని చూసుకుంటూ స్థిరంగా ఉంచగలదని అనుకొని మేము చాలా ఆశ్చర్యపోయాము. అయితే ఆమె వాళ్లకు మాత్రమే సమ్మోహనత వాళ్ళని ఎంతో ఆనందంలో ముంచి తేలుస్తుంది. రాజప్రసాద కృత్యాలలో ఉన్న మేమందరము అదే స్థితిలో ఉన్నాము. వాళ్ళు ఎంత ఆనందపడుతున్నారో ఆ చుట్టుపక్కల ఆ రాజప్రసారంలో ఉన్న వీళ్ళు కూడా అంతే ఆనందంగా ఉన్నాం మేము. ఆ బిడ్డకు ఏదైనా అవసరం వస్తే పరిచారకులందరూ దానిని తేవటానికి పరిగెత్తేవాళ్ళు. ఆమె పడుకుని ఉన్న గది వదిలి వెళ్ళాలంటేనే నాకు చాలా కష్టం అనిపించేది. ఆమె ఆకర్షణ అటువంటిది. ఆమెను స్థిరంగా చూస్తూ ఉంటే నా జీవితంలో మొట్టమొదటిసారిగా హృదయంలో ప్రేమ స్పందన ప్రవేశించింది. నేను ఎప్పుడూ వేరెవరి వద్ద పొందని భావాన్ని ఈ బిడ్డ పట్ల అనుభూతి చెందాను. ఎక్కడా పొందని ఆనందాన్ని ఆమె దగ్గర ఉంటే నేను అంత అనుభూతి చెందాను అని చెప్తున్నారు. ఆ అనుభూతి వర్ణనాతీతం. ఒకానొక రోజు ఆమెతో నేను మాత్రమే ఉన్నప్పుడు, నేను అమ్మ, నీ వల్ల నేను ఆనందం ఎంతో అంటే ఏమిటో తెలుసుకున్నాను. అంటే మీనాక్షి చెప్తుందనమాట సీతామాతతో. సీతామాత, మీనాక్షి ఉన్నారు అక్కడ. ఉంటే అమ్మ, నీ వల్ల నేను అసలు ఆనందం అంటే ఏంటో తెలుసుకున్నాను అని చెప్తుంది. నువ్వు నా జీవితంలోకి వెలుగును తెచ్చావమ్మా. నా మిగిలిన జీవితం అంతా నాకు సాధ్యమైనంతలో ఉన్నంతగా నీకు సేవ చేస్తాను అని గుసగుసలాడింది. మొట్టమొదటి నుంచి పరిచారకులు, ఇతరులు ఆమెను మాతా మాతా అని పిలిచేవారు. అది సహజంగా వచ్చింది. బాహ్యంగా మేము ఆమెను సేవకులం, కానీ ఆమెను రక్షించటానికి ఉన్నట్లుగా కనిపించిన అందరి నుంచి ఆమె మమ్మల్ని రక్షిస్తున్నట్లు అనిపించేది. అది వీళ్ళందరూ మహారాజు గారు ఆమెను రక్షిస్తున్నట్లుగా, ఆమెకు సేవ చేస్తున్నట్లుగా ఆమె చుట్టూ ఉన్న వీళ్ళందరికీ ఏమనిపించేది? ఆమె వీళ్ళందరినీ రక్షిస్తున్నట్టుగా అదొక బలం, అదొక ఆనందం, అదొక తృప్తి అనుభవిస్తూ ఆమెకి సేవ చేస్తూ ఉన్నారన్నమాట. నిజం చెప్పాలంటే ఆమె మా మాత. మేము ఆమెను మాత అని మొదటిసారి పిలుస్తున్నప్పుడు విన్న సునయనామాత నవ్వింది. మేము మాత అని పిలుస్తుంటే సునయనామాత నవ్విందంట.
తరువాత నవ్వు ఆపుకుని మీరు సరిగ్గానే ఉన్నారు. ఆమె ప్రపంచానికే తల్లి అయినప్పటికీ ఆమెను నేను నా కన్నబిడ్డగానే చూడాలి. అదే మాయ యొక్క ప్రకృతి. అందరికీ తల్లి, ఆమె దైవస్వరూపం అని తెలుసు. అయినా సరే నేను నా బిడ్డగానే చూడాలి ఆమెని. ఏంటి అదొక మాయ, అది ప్రకృతి నియమం అని చెప్తుంది సునయనమాత. సీత వచ్చిన చాలా నెలల వరకు మహారాజు చుట్టుపక్కల ప్రాంతాలకు తప్ప రాజప్రసారం విడిచి వెళ్ళేవారు కారు. సుదూర ఋషులను దర్శించే ప్రయాణాలు కొంతకాలం ఆగిపోయాయి. అయితే సీతకు సంవత్సరం నిండే నాటికి ఒకానొక ఋషి ఆహ్వానాన్ని మన్నించి ఆయనను దర్శించటానికి సిద్ధమయ్యాడు. ఒక్కొక్క ఋషి పిలిచాడనమాట మహారాజు గారిని. సంవత్సరం అయింది సీతామాతకు. సరే ఆయన్ని దర్శించటానికి ఇంకా రెడీ అవుతున్నాడు. సీతకు వీడ్కోలు చెప్పటానికి వచ్చారు. నేను సునయనమాతతో పాటు అక్కడే ఉన్నాను, అంటే మీనాక్షి నేను అక్కడే ఉన్నాను అని చెప్తుంది. తాను వెళుతున్న చోటు గురించి ఆయన సీతకు వివరించగా సునయనమాత మా వైపు నవ్వుతూ మహారాజు సీతతో ఆ పసిపిల్లతో పెద్దవాళ్లతో మాట్లాడినట్లు మాట్లాడుతున్నారు. సంవత్సరం పాపతో పెద్దవాళ్ళకి చెప్పినట్టు నేను ఇలా వెళ్తున్నానమ్మా అని పెద్దవాళ్ళతో చెప్పినట్టు అక్కడ వివరాలన్నీ చెప్తున్నారు. అయితే ఆయన సెలవు తీసుకోవటానికి లేచేసరికి సీత ఆయనకు తన చేతులు ఇచ్చింది. వాళ్ళ కళ్ళు కలిశాయి. సీతామాత జనక మహారాజు ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకున్నారు. ఒక్క క్షణం పాటు ఆయన కదలలేదు, ఏమీ మాట్లాడలేదు. ఆ తరువాత ఆమెకు బదులిచ్చినట్టుగా సరే నిన్ను కూడా నాతో తీసుకువెళ్తాను అన్నారు. అది సునయనమాత వద్దు అనబోయింది. కానీ మహారాజు ఆమె పెదములపై వేళ్లు ఉంచాడు. ఆమె వస్తాను అంది. నేను ఆమెను కాదు అనలేను. మీరు ఒక్కరే ఆమెను జాగ్రత్తగా చూసుకోలేరు, నేను చక్కగా చూసుకోగలను. ఆమెను చూసి ఆశ్రమంలోని ఋషులంతా ఎంతో ఆనందిస్తారని నేను ఖచ్చితంగా చెప్తాను. నేను ఆమెను చూసుకుంటాను. ఆమెను చూసి ఆశ్రమంలో ఉన్న ఋషులంతా ఎంతో సంతోషిస్తారు అని చెప్తున్నారు. మీరు ఆమెను తప్పకుండా తీసుకు వెళ్ళేటట్లయితే మీనాక్షిని ఉషను కూడా మీతో తీసుకెళ్ళండి. ఉషా పరివార కృత్యాలను అంకిత భావంతో చేసే యువ పరిచారిక. ఆమె అప్పుడప్పుడు నా పనిలో సహాయం చేసేది. మహారాజు నా వైపు చూసి సరే మీనాక్షి నువ్వు నాతో రా, ఉషకు కూడా చెప్పు అన్నారు. నేను రాజప్రసారం వదిలి ఎప్పుడూ ప్రయాణం చెయ్యలేదు. అంతేకాదు ఏ ఋషి ఆశ్రమాలను కూడా నేను చూడలేదు. ఇదంతా నాకు ఒక సరికొత్త అనుభవం. ఆశ్రమం చేరటానికి ఆ పగలంతా పట్టింది. ఇంకా మీనాక్షి, ఉష, జనక మహారాజు గారు, సీతామాత నలుగురు బయలుదేరి వెళ్ళి ఆ పగలంతా పట్టింది. సాయంత్రానికి ఆశ్రమాన్ని చేరారు. అయితే దారిలో మేము అనేక సార్లు చోట్ల ఆగారు. వెళ్తూ మనం కారు ఆపుకున్నట్టే వాళ్ళు కూడా ఆపుకొని కాసేపు రెస్ట్ తీసుకొని చిన్నగా వెళ్ళారు. మహారాజు అటువంటి సందర్భాలను సమీప గ్రామ ప్రజలతో సంభాషించటానికి, ఆ ప్రజలను పలకరించటానికి ఆగి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో కలిసి భోజనం చేసి వెళ్ళారన్నమాట. ప్రజలు మొదటిసారిగా రాజకుమారి సీతను కలిశారు. మహారాజు తన కుమార్తెతో పాటు ఆ మార్గంలో వెళుతున్నారు అన్న వార్త ఆ నోట ఈ నోట పాకి వారిని అభినందించటానికి ఊళ్ళకు ఊళ్ళ కదిలొచ్చాయి. ఆ మహారాజు వెళ్ళే దారిలోకి వచ్చి పలకరిస్తున్నారు. అక్కడికి చేరిన సమూహాలతో మహారాజు వ్యవహరించిన తీరు నన్నెంతో ఆశ్చర్యపరిచింది. మీనాక్షి మొదటిసారిగా బయటకు వచ్చింది. ఫస్ట్ నుంచి పుట్టిన దగ్గర నుంచి ఒక బాధలోనే బతికింది కాబట్టి ఇప్పుడు ఆమెకి సీతామాత దగ్గరుంటానా ఎంతో ఆనందంగా, ఆనందం ఏంటో తెలుసుకుంది. ఈ టైంలోనే బయటకు వచ్చింది. మహారాజు గారిని ఎంత అభిమానిస్తున్నారు ప్రజలు, మహారాజు గారు ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది ఈమెకి చాలా ఆశ్చర్యం వేసింది. ప్రజలు ఆమెను తాకి, సీతామాతను తాకి
ఎత్తుకొని చేసే ప్రయత్నాలను ఆయన అడ్డుకోలేదు. అంటే అందరి బిడ్డ అని చెప్తున్నాడు కదా, చెప్పటమే కాదు ఆచరించాలి కూడా. అందరి బిడ్డ అని ఎత్తుకుంటుంటే ఏం ఆపలేదు, ఆయన ఏమనలేదు. సీత ఆనందంగా నవ్వుతూ తుళ్ళుతూ ఉంది. చివరకు మేము ఆశ్రమం చేరాము. మాతో పాటు చిన్న బిడ్డ సీతను చూసి ఆ ఋషి ఎంత మాత్రము ఆశ్చర్యపడలేదు. ఏంటి ఇంత చిన్న బిడ్డను తీసుకొచ్చారు అని ఏమాత్రం ఆశ్చర్యపడలేదంట. ఋషి కూడా ఎంతో ఆనందపడ్డారు. హరే కృష్ణ.